ఏంటి మళ్ళీ వచ్చావు? అను కోసం వచ్చాను. ఆ పాపతో మాకేంటి సంబంధం? లేదని ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళి ఇక్కడి నుంచే. అను గురించి మీకు తెలుసని నాకు తెలుసు. ఎక్కడుందో చెప్తేనే వెళ్తాను. చూడు బాబు, అనుకు యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఆ పాప చనిపోయింది. లేదు, అను చనిపోలేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. అను బతికి ఉంది. ఏయ్, చెప్తుంటే అర్థం కావడం లేదా? ఆ పాప గురించి మాకేం తెలీదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్లీజ్ సార్, అలా అనకండి సార్. అను అంటే నాకు చాలా ఇష్టం సార్. తను లేకపోతే నేను ఉండలేను సార్. ప్లీజ్ సార్, ఎక్కడుందో చెప్పండి సార్. చెప్తే అర్థం కాదరా నీకు? వెళ్ళి ఇక్కడి నుంచి. ఉమాదేవి గారు, ఉమాదేవి గారు, ఉమాదేవి గారు, ఉమాదేవి గారు. ఏంటి బాబు ఇలా వచ్చావు? అను ఎక్కడుంది? అను గురించి మాకేం తెలుసు బాబు? పాపకి యాక్సిడెంట్ అయిందని, చనిపోయిందని ఆ రోజు మీరే వచ్చి... అనుకేం కాలేదు. అను బ్రతికే ఉంది. మీ ఇంట్లోనే ఉంది. అను మా ఇంట్లో ఉండడం ఏంటి బాబు? అలా అని నీకెవరు చెప్పారు? ఆంజనేయ స్వామి చెప్పారు. ఆంజనేయ స్వామా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.